ఇంట్లో పండుగ చేస్తుంటే 10 రోజుల ముందే చుట్టాలు దోస్తులకు ఫోన్లు చేస్తాం. దగ్గరోళ్ళైతే ఇంటికి పోయి చెప్పొస్తాం తప్పక రావాలి అని. కొందరు కారట్లు కూడా కొట్టించి వంచుతారు. వాట్సాప్లో ఫోటోలు వీడియోలు పెడతారు. మన ఇంటి పండుగకే ఇట్లా చేస్తే తెలంగాణలోనే పెద్ద జాతర అంటే ఇంకెట్లుండాలి, ఇంకెందరిని పిలవాలి? ఎవ్వలకు మతలబ్ పంపకున్నా మాట వస్తుంది. పోవాల్సిన కాడికి పోవాలి, పిలవాల్సిన వాళ్ళని పిలవాలి, చేయాల్సిన మర్యాదలు చేయాలి. ఇగో గిట్లా ఇద్దరు ఆల్మొగలకు బొట్టు పెట్టి మేడారం జాతర పిలుపు కారటిచ్చిరు మంత్రులు సీతక్క సురేఖక్క. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఉంటే సర్కార్ తరపున మేడారం బంగారం బట్టలు పెట్టి జాతరకు రావాలని పిలిచేండ్రు. ఎందుకంటే 10 ఏళ్లు రాష్ట్రాన్ని వెళ్ళిన పాత సీఎం తెలంగాణకు సీనియర్ లీడర్ ఆయే. పద్ధతి తప్పదు కదా మరి. శోభమ్మ కూడా ఇద్దరికి చీరలు పెట్టింది ఆడబిడ్డల మర్యాద ప్రకారము. ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరపున వారికి అందించడం జరిగింది. వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది. సంతోషం. ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు. గవర్నర్ జిష్ణుదేవ్ సార్ను సీఎం రేవంత్ రెడ్డి సార్ను బీజేపీ ఎంఐఎం సిపిఐ ఎమ్మెల్యేలను కలిసిరు మొదలే. అట్లనే ఈ సార్ కాడికి రాగానే బాగున్నారా అమ్మ అని వల్కరించిండట. చాయ్ తాగుకుంటా ముచ్చట పెట్టిరు జరసేపు. తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒక రోజు హెలికాప్టర్లో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు. వచ్చి దీవెనలు అందుకుంటా అన్నారు. ఏందక్కువ 300 కోట్లతోటి మేడారంలో రువ్వడి మీద అవుతున్నాయి పనులు. గద్దెలను ఇట్లా మునం పెట్టి వరుసమ్మట పెట్టిండ్రు. జాతర యాలకు ఎట్లుంటదో అని ఇప్పుడే చాలా మంది పోయి మొక్కులు పెట్టి వస్తున్నారు. 19 నాడు రేవంత్ రెడ్డి సార్ వచ్చి ప్రారంభోత్సవం చేస్తాడు. ఇక 28వ తారీఖు నుంచి మహాజాతర.